వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. దాదాపు 12 ఏళ్ల తర్వాత అంతర్రాష్ట్ర మండలి సమావేశం జరిగింది. దాదాపు 19 రాష్ట్రాల ప్రతినిధులు, కొంతమంది ముఖ్యమంత్రులు పాల్గొంటే కొంతమంది ప్రతినిధులు పంపించారు. ముఖ్యంగా రాష్ట్రాలు కేంద్రానికి మధ్య సంబంధాలకు సంబంధించి జస్టిస్ పూంచి కమిషన్ నివేదిక ఇక్కడ కీలకం. ఇందులో గవర్నర్ల అధికారాలు ఏ రకంగా ఉండాలి రాష్ట్రాల మీద అనే దానికి సంబంధించి దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఒకే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశాయి. బీహార్ లాంటి రాష్ట్రాలు అసలు గవర్నర్ వ్యవస్థే రద్దు చేయాలన్న ఒపీనియన్ వ్యక్తం చేస్తే, మిగతా వాటికి కొంత లిమిట్స్తో కొన్ని అర్హతలతో ఆ వ్యవస్థ ఉండాలని చెప్పి ఒక అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ అంశాన్ని మాట్లాడదాం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు గురించి ఆలోచిస్తోందా? బీజేపీ ఇటు తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేయడం, పాగా వేయాలని కూడా, ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యామ్నాయం తనేనని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మార్చుకుంటోందా? కొత్తగా రాజకీయ వేదికలుగా మారతాయనుకుంటున్న ప్రజా సంఘాలతోనో లేకపోతే ఉద్యమ నాయకులతోనో కలిసి టీఆర్ఎస్కు చెక్ పెట్టే విధంగా ఆలోచిస్తోందా? అటు టీడీపీని ఎదుర్కోవాలంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీతో కలిసి ప్రయాణం చేసే అవకాశం గురించి నిన్న దిగ్విజయ్ సింగ్ ఏమన్నా చిన్న క్లూ కానీ హింట్ కానీ ఇచ్చినట్టు ఏమైనా కనిపిస్తుందా? ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు కె రవిచంద్రారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆర్ శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకులు, జూపూడి ప్రభాకర్ గారు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు. రైట్, ప్రొఫెసర్ గారు మీతో ప్రారంభిద్దాం. ముఖ్యంగా ఈ గవర్నర్ వ్యవస్థ గురించి మనకి అనేక సార్లు చర్చ జరుగుతుంది. రామారావు గారు దగ్గర నుంచి వారి ఒపీనియన్ కానీ తర్వాత తీసుకున్న అనేక సందర్భాల్లో చూస్తే రాజకీయాల్లో రాజ్యాంగ వ్యవస్థ మిళితమైపోతుంది అనేక సందర్భాల్లో అనేది ఒక ప్రధానమైన విమర్శ ఉంది. దాని మీద అటు ప్రోగా కొన్ని కామెంట్స్, నెగిటివ్ గా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో అంతర్రాష్ట్ర మండలి భేటీ తర్వాత నేను దాదాపు అందరూ రాష్ట్రాలకు సంబంధించి ఒకే ఒపీనియన్ వ్యక్తం చేశారు. సో మీరే అంటారు, ఈ గవర్నర్ వ్యవస్థకు సంబంధించి కత్తిరి వేయాలా, విచక్షణాధికారాలు తగ్గించాలా, విచారణాధికారాలు కూడా తగ్గించాలా? విచక్షణాధికారాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదైనా అన్యాయం జరిగితే గవర్నర్కి పోయి మెమోరాండం ఇస్తా ఉన్నాం. ఈ వ్యవస్థ లోపల, ప్రజాస్వామ్యం లోపల ప్రజలు ఎన్నికబడ్డటువంటి వాళ్ళకు ఆ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి అధికారం ఉంటే ఏదైనా తప్పిదం చేస్తే వెంటనే సెంట్రల్ గవర్నమెంట్, అది గవర్నర్ వ్యవస్థ ఉండవలసిన అవసరం ఉంది ఎంతో. కానీ వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి అధికారాల్లో వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారు అనేది ఆ మండలి ఎవరైతే నిర్వహించారో దాంట్లో చర్చలు జరిగినాయి, వాస్తవం అది. కానీ ఇంకా కత్తిరించడము, ఇంకా ఎక్కువ చేయడం అనేటువంటి సమస్య ఏం లేదు అక్కడ. ఇప్పుడు అది ఉన్నా లేకున్నా ఒక స్తబ్దతగా ఉండేటువంటి వ్యవస్థగానే భావిస్తారు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది గవర్నర్లు నామకే వస్తే ఉంటారు, కొంతమంది యాక్టివ్ రోల్ తీసుకుంటారు. యాక్టివ్ రోల్ తీసుకునే చోట రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుందంటారా ముఖ్యంగా ఉన్న పార్టీలు? ముఖ్యంగా లేదు, అట్లే వాళ్ళు అంతా కావాలని చేసేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు స్టాంప్ ఏదైనా ఉంటే ఒక ముద్ర వేస్తే గవర్నర్ ఆమోదం పొందిరన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు రాష్ట్రపతి వ్యవస్థ కూడా అంతే కదా. దేశంలో ఏముంది, వాళ్ళు అక్కడ పార్లమెంట్లో ఉభయ సభలు స్టార్ట్ చేసినప్పుడు ఒకరోజు వచ్చి వారు చదువుతారు, ఇక్కడ అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళకు విశిష్టమైనటువంటి రైట్స్ ఈ రాష్ట్రాలకు ఏది నష్టం కలిగించేంత స్థాయిలోనైతే వాళ్ళు కూడా బిహేవ్ చేయరు. మరి ఎందుకు ఇన్ని రాష్ట్రాలు దాదాపుగా అధికారాలు కత్తిరివేయాలనో, విచక్షణాధికారాలు ఉండకూడదనో, రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు అంటే ఎంతో కొంత డిఫరెన్సెస్ గ్యాప్ అరే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు లేదా వాళ్ళకి ఆదేశిత ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేటువంటి పవర్ కూడా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అది దాన్ని లేదని ఎట్లా అనుకుంటాం? ఒకసారి వాళ్ళు ఉపయోగించగలనుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది, అక్కడ బీజేపీ ఉంది, వాళ్ళని నియమించేది కేంద్ర ప్రభుత్వం. రేపు వాళ్ళు ఏదైనా అంటే నా ఒక రాష్ట్రం కాదు, జనరల్గా రాష్ట్రాల్లో జరిగేటప్పుడు వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు చేస్తారు. అది అందుకోసమే రాష్ట్రాలు అంటున్నాయి వీళ్ళకి ఆ బాధ్యత ఇక్కడ కల్పించవద్దని. ఇలా తప్ప ఇక్కడ ఏది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని కాదు. జనరల్గా గతంలో చూస్తున్నాం, ఒకసారి ఇక్కడ వేరే ప్రభుత్వం ఉంది అనుకో, అక్కడ వేరే ప్రభుత్వం ఉందని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏ విధమైన చర్య తీసుకోవాలి, ఏం చేయాలంటే వాళ్ళు డెఫినెట్ మాట్లాడతారు, దాన్నే కట్టుబడి ఉంటారు. ఇక్కడ మంత్రులు ఇది ఇక్కడ ఉండేటువంటి సీఎం చెప్పేటువంటి విషయము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర దృష్టి పెట్టుకొని మాట్లాడారు వాళ్ళు. అదే ఉండదు, ఆ వివక్షలో ఉండకూడదు. అది అతను స్వతంత్రంగా వ్యవహరించగలిగినప్పుడు ఈ సమస్యలు రావండి. శ్రీధర్ రెడ్డి గారు, అటువంటి పరిస్థితి ఉంటుందా? ముఖ్యంగా కేంద్రం దూతగా గవర్నర్ పనిచేస్తారు అనేది అందరూ మాట్లాడుకునే మాట. రాజకీయాల్లో కూడా రాజ్యాంగ పెద్ద అయిన గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం విమర్శలు. సపోజ్ తమిళనాడులో మన అధికారానికి సంబంధించి ఎగ్జాంపుల్ కానివ్వండి, మణిపూర్ గోవాల్లో ప్రభుత్వ ఏర్పాటు సంబంధించిన విషయం కానీ. సో ఇలాంటి అంశాల మీదే ఎక్కువగా రాష్ట్రాలు ఫోకస్ చేసి వారి అధికారాలు కత్తిరివేయాలని చెప్పుండొచ్చా? ఒకటి, ఇప్పుడు మీరు ప్రొఫెసర్ గారు చెప్పినట్లు ఏంటంటే రాజ్యాంగ పరిధిలో చేయాల్సినటువంటి పనులు కేంద్రం యొక్క దూతగా రాష్ట్రపతి గారు నియమించిన తర్వాత వారు ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరులో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిన వ్యవహరించినప్పుడు రాజ్యాంగ పరిధికి ఆవలేమైనా పనులు చేసినప్పుడు కానీ వారి జోక్యం ఉంటుంది. కానీ వాటిని మొత్తము అధికారాలు కత్తిరించేసేయాలా, లేకపోతే మంత్రిమండలిలో ఉన్న వాళ్ళు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇష్టారీతిన
అవినీతి చేస్తే అవన్నీ కూడా మీరు ఆ విచారణ గాంచే అవకాశాలు ఉండకూడదు. మరి ఎవరు ఆదేశించాలి? రాష్ట్ర మంత్రిమండలి కానీ లేకపోతే దాంట్లో సభ్యులు కానీ ఎవరో ఉండాలి కదా. బేసికలీ రాజ్యాంగంలో అవన్నీ ఆలోచించే వాటికి ఆ లిమిట్స్ అన్నింటి పొందుపరిచారు, అవన్నీ కూడా ఫ్రేమ్వర్క్. మరి ఇప్పుడు వాటిని మనం కాదనుకుంటే, కాకపోతే ఒకటి ఏంటంటే ఎక్కడ సమస్య వస్తూ ఉందంటే కొంతమంది గవర్నర్లు గతంలో మన దగ్గర రామ్లాల్ గారు, నారాయణ భాస్కరరావు గారు ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు కానీ, లేదా కొన్ని చోట్ల రాష్ట్రపతి పాలన ఏర్పరిచినప్పుడు గవర్నర్ల యొక్క పాత్ర కానీ, లేకపోతే ఇవాళ కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నా కానీ జనరల్గా ప్రత్యర్థి పార్టీల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రులుగా చేయడం అనేది ఆనవాయితీగా ఎక్కడ లేదు. అంత బ్రాడ్ మైండెడ్ పాలిటీషియన్స్ మన దగ్గర లేరు. కానీ వాళ్ళ ఫిరాయింపు రాజకీయాలు జరుగుతున్నప్పుడు స్పీకర్ల పాత్ర కొన్ని చోట్ల ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు కొన్ని చోట్ల గవర్నర్లు కూడా పూర్తి స్థాయిలో అటువంటి విషయాలను నిరోధించలేకపోతున్నటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వ్యవస్థల్ని ఇప్పుడు మనకు అవసరం లేనటువంటి ఆలోచన కొంతమందిలో వచ్చింది. ఇప్పుడు అభిప్రాయం రావటము, అభిప్రాయాన్ని వ్యక్తపరచడము, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయాలను చెప్పడం అనేది తప్పేం కాదు. ప్రజాస్వామ్యంలో మనకు ఆ వెసులుబాటు ఉంది. కాకపోతే మొత్తం మీద మా మీద ఎవరో అజాయిషి ఉండకూడదు. కొన్ని రాష్ట్రాలు చెప్పాయి అసలు శాంతి భద్రతల్లో కేంద్రం జోక్యం ఉండకూడదు, మీరు బలగాలు పంపించకూడదు. అంటే రాను రాను రాజకీయ ప్రభావితం ఎక్కువవుతున్నప్పుడు, అంటే ప్రతిపక్షాలు తర్వాత అధికార పక్షం మధ్యలో ఒక సుహృద్భావ రాజకీయ వాతావరణం, రాజకీయ ప్రత్యర్థి తత్వం పోయి వ్యక్తిగత వైషమ్యాలు పెరుగుతున్న సందర్భంలో ఒకరిని పూర్తిగా తొక్కివేసి రాజకీయాలు చేయాలన్నటువంటి ఒక సంకల్పం బలపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి వ్యవస్థను పూర్తిగా తీసేయాలనుకోవడం మాత్రము నాకు తెలిసి అంత ఖచ్చితంగా. కాకపోతే విచక్షణాధికారులు ఎక్కడ ఉంటే వాటిని దుర్వినియోగం చేసి, ఇప్పుడు ఒక విషయం చెప్పారు, ప్రత్యేకించి ప్రభుత్వాలను ఆహ్వానించేటటువంటి పద్ధతిలో కొంత స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఉండాలా, ఇష్టారీతిన చేయటువంటి అవకాశం ఉండకూడదని నేను కూడా ఏకీభవిస్తాను. సరే ఏంటంటే ఎవరికి మెజారిటీ వస్తే ఆటోమేటిక్గా ప్రజాస్వామ్యంలో 4-5 పక్షాలు కలిపి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ కేంద్రంలోనే ఎన్డీఏ ఉంది, యూపీఏ ఉంది, ఆ రకంగా. కాబట్టి ఏంటంటే విచక్షణాధికారాలని కూడా జాగ్రత్తగా వినియోగించే పరిస్థితిని కల్పించాలా, అర్హతలు ఉండాలని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. ఎస్, గవర్నర్లు, రాష్ట్రపతులు ఈ స్థాయిలో ఉండే వాళ్ళ కొంత అర్హతలు అంటే సమాజం గౌరవించే రీతిలో ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అంతేగాని పూర్తి స్థాయిలో మమ్మల్ని ఎవరు ఏం చేయకూడదు అనే పద్ధతిలో కొన్ని మార్గదర్శకాలు సజెస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ పద్ధతికి నేను వ్యతిరేకం. రైట్. జూపుడుగా రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సూచించినా కేంద్రం స్వీకరించకూడదు. ఏపీ నుంచి ప్రతినిధిగా వెళ్ళిన యనమల రామకృష్ణ గారు ప్రపోజ్ చేశారు. రెండోది ఏంటంటే గవర్నర్కి ఒక అర్హత ఉండాలి అనేది కూడా ఏపీ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే అర్హత అంటే ఏ రకంగా ఉండాలని మీరు చెప్తున్నారు? అంటే నిష్పాక్షికంగా రాజకీయాలకి అతీతంగా చేయాలని అందరు రాష్ట్రాలు చెప్పిన మాటే. కానీ అర్హతలు అంటే అట్లా ఒక విద్యా అర్హతలా లేకపోతే ఏ రకంగా ఉండాలి? అంటే అర్హత ఇన్ ద సెన్స్ ఏంటంటే కాస్త కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే బాగుంటుంది. అంటే తెలిసినటువంటి వాళ్ళు. జస్ట్ లైక్ దట్ యనమల గారు నేను కూడా పేపర్లో చదవటం జరిగింది. ఇప్పుడే జస్ట్ రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్స్ను లేకపోతే జస్టిస్లను తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టే కన్నా వాళ్ళకి కాస్త అర్హతల్ని కలిగించి, అర్హత ఇన్ ద సెన్స్ మనకి అర్హత అంటుందంటే మళ్ళీ డిస్ప్యూటెడ్ క్యారెక్టర్స్ మనకి దాదాపు 1980s తర్వాత భారత రాజకీయాల్లో గవర్నర్స్ రోలు అక్కడక్కడ పెరిగింది. అంటే అంతకుముందు లేదా అంటే చాలా తక్కువ అని చెప్పుకో, నెగ్లిజిబుల్. సో ఎందుకు పెరిగిందంటే నేషనల్ పార్టీస్ వాటి ఉనికిని కోల్పోతున్న సమయంలో రీజనల్ పార్టీస్ ఈ దేశంలో అక్కడక్కడ రావటం జరిగింది. ఎప్పుడైతే రీజనల్ పార్టీస్ యాక్టివ్ రోల్ తీసుకున్నాయో ఇన్వేరియబుల్లీ అది సెంట్రల్ నేషనల్ పార్టీస్కి అది డైజెస్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన కంట్రోలింగ్ వ్యవస్థలాగా గవర్నర్ యూజ్ చేశారంట. గవర్నర్ని అంటే గవర్నర్ వ్యవస్థ ఒకటే, కానీ యాక్టివ్ రోల్ వాళ్ళు ప్లే చేశారు. ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా, లేకపోతే శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రామ్లాల్ కానివ్వండి, లేకపోతే చెన్నైలో చెన్నారెడ్డి గారు కానివ్వండి, జయలలిత గారి విషయంలో యాక్టివ్ రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది డిస్ప్యూటెడ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి డిబేట్ అయినాయి ఈ విధంగానే. సో దీనికి నేను సర్కారియా కమిషన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మాత్రమే కాదు, ఈవెన్ ది రోల్ ఆఫ్ ద గవర్నర్ ఎలా ఉండాలని కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు ఇప్పుడు చెప్పిన పూంచ్ కమిషన్, అసలు గవర్నరు ఉండాలా లేదా, లేకపోతే ఉంటే ఎలా ఉండాలి, ఇదిగో ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలా. సో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అంటే యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్స్ గవర్నర్గా వచ్చినప్పుడు, లేకపోతే పునరావాస కేంద్రాలుగా గవర్నర్ భవనాన్ని, రాజ్భవన్ని తీసుకొని వచ్చినప్పుడు మనకి కళ్ళ ముందు కనపడే నగ్న సత్యాలు కొన్ని కనపడతాయి. సో దీని మీద మనం ప్లస్ మైనస్ ఈ రెండు మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఉండాలా లేదా అనేది ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బైండింగ్ యాక్ట్.
దీన్ని మనం అన్నట్టు అసలు ఏ వ్యవస్థ లేకపోతే కనుక మానిటరింగ్ వ్యవస్థ Is 100% ఖచ్చితంగా ఉండాలి. అయితే ఉన్నప్పుడు మీరు ఎలా గవర్నర్ని అసలు ఎప్పుడు చూస్తాం మనం? గవర్నర్ని ఇక్కడ కొన్ని విపత్తులు వచ్చినప్పుడు, అది పొలిటికల్గా కానీ న్యాచురల్గా కానీ, సో సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీగా దీన్ని మాత్రం చూడాల్సిన అవసరం ఉంటుంది. అసెంబ్లీలో ఒక విపత్తు వచ్చినప్పుడు, విపత్తు ఇన్ ద సెన్స్ అగైన్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, సో స్పీకర్ అనేవాడు అక్కడ తన విచక్షణ అధికారాలు, ఇక్కడ మనం డిస్క్రిషనరీ పవర్స్ని చూసినప్పుడు మాత్రమే, చదివినప్పుడు మాత్రమే గవర్నరు మనకు డిస్ప్యూట్ అవుతున్నాడా, గవర్నరు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ వస్తున్నాడని చూద్దాం. సో ఈవెన్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషనల్ పనిచేసినా ఇక్కడ అక్కడ రెండు డిఫరెంట్ మైండ్స్ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు నువ్వు మా తమిళనాడులో వారు విమర్శలు ఎదుర్కొన్నారుగా, పొలిటికల్ అన్రెస్ట్ వచ్చినప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వెళ్లకుండా రాజకీయాలకు అతీతంగా లేకపోతే ఏదో సెంటర్ నుంచి అక్కడ డైరెక్షన్ పరంగా చేశారని విమర్శలు వారు విద్యాసాగర్ గారికి వచ్చినట్టు ఛాలెంజ్ చెప్తాను నేను. పన్నీర్ సెల్వం వర్సెస్ శశికళ గారు వచ్చినప్పుడు చెన్నైలో, శశికళ నేను మెజారిటీ అంటే ప్రూవ్ అయిన తర్వాత, అంటే కాకముందు పన్నీర్ సెల్వం వచ్చినప్పుడు పన్నీర్ సెల్వాన్ని పిలవాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచనగా కనపడుతూ ఉంది. గవర్నరు టేకింగ్ టైం. సో ఈ లోపల శశికళ వాళ్ళ వర్గం ముందుకు రావటం, వీటన్నిటితో పాటు మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది అక్కడ ఇచ్చినటువంటి బీజేపీలో ఉన్నటువంటి ఒక రాజ్యసభ మెంబరు, ఆయన పేరు నేను చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. ఆయనే ఏ విధంగా మీరు గవర్నర్ నిర్ణయించాలో మీరు కాన్స్టిట్యూషనల్గా వెళ్లాల్సిన అవసరం ఉందని గవర్నర్ కూడా ఒక వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఆయన ఎవరు? శశికళ. నో బీజేపీ రాజ్యసభ మెంబర్గా ఉండి అనేకమైన కేసులకి ఈ దేశంలో ప్రాధాన్యత తీసుకుంటున్నటువంటి వ్యక్తి. శ్రీధర్ గారు చెప్పాలి ఆ పేరు. సుబ్రహ్మణ్య స్వామి గారు. అంటే ఆల్మోస్ట్ గివెన్ ఏ వార్నింగ్ టు ది గవర్నర్ అట్ ది సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ బైండింగ్స్ దాని ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు విద్యాసాగర్ రావు గారు క్యాంపు మహారాష్ట్ర నుంచి బాంబే నుంచి చెన్నైలో పెట్టుకొని చాలా పద్ధతి ప్రకారం వెళ్ళి ఆఖరికి వాళ్ళకి ఇచ్చినటువంటి నేపథ్యంలో శశికళ వర్గాన్ని మెజారిటీ ఉంది కాబట్టి వేసుకోవాలి. అంటే ఇవన్నీ సార్ ఎందుకు చెప్తున్నానంటే గవర్నర్ వ్యవస్థని మనం నవ్వులు పాలు చేస్తున్నామా, లేదా గవర్నరే టైం తీసుకునే టైంలో మనం తొందరపడి స్టేట్మెంట్లు ఇస్తున్నామా, ఇది ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. రెండో అంశం అంటే విచక్షణాధికారాలే కట్ చేయాలనేది నిన్న రాష్ట్రాలు ముఖ్యంగా చెప్పిన పాయింట్. అంటే అసలు విచక్షణ అధికారం అనేది కట్ చేయటం అనేది ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, మీకు ఒక పొజిషన్ ఉంది, ఇప్పుడు మీరు ఏం మాట్లాడకూడదు మేము చెప్పేదే వినాలని మేము అన్నారు అనుకో, దెన్ వాట్ విల్ బి యువర్ గోల్? ఎస్ సార్, అలాంటిదే గవర్నర్ పొజిషన్. గవర్నర్కి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి, ప్రెసిడెంట్కి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి, స్పీకర్కి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి, లీడర్ ఆఫ్ ది హౌస్, అది వెదర్ ఇట్ కాల్ ఇట్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్, వీళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలని కొన్నిసార్లు మనం ప్రశ్నించాలి. బట్ దెర్ ఈజ్ సంథింగ్ ఎలాస్టిసిటీ అని ఒకటి ఉంటుంది, లాగే కొద్ది ఏమవుతుంది కట్ అవుతుంది, అక్కడ తెగుతుంది. దీన్ని మనం ఆ లిమిట్స్ని దాటినట్లయితే ఈరోజు గవర్నర్ రోలు ఎందుకు డిస్ప్యూట్ అవుతుంది అని చూసినప్పుడు నేను చెప్పినట్టుగా ది సినారియో ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఆఫ్టర్ 1980s మారిపోయింది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది అంతేగాని వాడు చెప్పినట్లు ఏంటంటే కొన్నిసార్లు ఇప్పుడు మొన్న చెన్నైలో జరిగినటువంటిది క్లాసిక్ కేసు అనమాట. ఈ మధ్య కాలంలో గవర్నర్ రోలు ఎంత కీలకం కాబోతుంది చాలా విషయాల్లో, విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితిని హ్యాండిల్ చేయడంలో. సరే, దాంట్లో కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా తప్పే మాట్లాడలేదు, ప్రజాస్వామ్య ప్రకారం పోవాలని చెప్పారు. దాన్ని మనం ఆయన మాట్లాడిందని రకరకాలుగా పబ్లిష్ చేశారు, రకరకాల సారీ గవర్నర్ రోల్లో పార్టీ లైన్ ఉండదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. గవర్నర్ రోల్లో భారతీయ జనతా పార్టీ లైన్ ఉండదు. విమర్శలు చాలా మంది చేయొచ్చు, కానీ అంతిమంగా ఏంటంటే అదే చెప్పారు ఆయన. అంతిమంగా ఆయన అక్కడ ఒక గవర్నర్ ఎంత హుందాగా ఎంత రాజ్యాంగబద్ధంగా వివరించుకోవాలో విద్యాసాగర్ రావు గారు మనకు ఎగ్జాంపుల్ చూపించారు. సమాజం కానీ రాజకీయాలు మీడియా ఎవరు ఎంత ప్రెషర్ చేసినా కానీ దేనికి లొంగకుండా అక్కడ ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టారు. కాబట్టి కొంతమంది ముందే కూస్తుండొచ్చు కోయల్లాగా, కానీ ఆ కూసేదానికి అర్థం ఉండదు చాలా. రవీంద్ర రెడ్డి గారు ఇప్పుడు గారు పాయింట్ అన్నారు, ఎప్పుడైతే జాతీయ పార్టీల హవా తగ్గుతూ ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతోందో అప్పుడు ఒక కంట్రోలింగ్ వ్యవస్థ లాగా గవర్నర్ గారు వ్యవస్థను తయారు చేశారనేది. రెండోది, రాజ్యాంగ పెద్దగా ఉండాల్సిన ఆయన రాజకీయ పెద్దగానో లేకపోతే రాజకీయ దూతగానో మారినప్పుడే ఇటువంటి సమస్యలు వస్తాయి. ఈ చర్చ ఎప్పటి నుంచో ఉంది సార్, కానీ ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థ ఎప్పుడు కూడా సెంట్రల్ హోమ్ అఫైర్స్ దాంట్లో హోమ్ మినిస్టర్ పరిధిలోనే కొనసాగుతుంటుంది. హోమ్ మినిస్టర్ పరిధిలో కొనసాగేది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్నల్ స్టేట్ అఫైర్స్ అన్ని కూడా డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ లింక్ అయి ఉంటాయి. కాబట్టి గవర్నర్లు అందరూ కూడా అక్కడి నుంచి కంట్రోల్ అవుతారు అనేది అందరికి తెలిసిన సత్యమే. కానీ
ఇక్కడ మనం ఈ మధ్య ఇంత చర్చ ఎందుకు జరుగుతూ ఉందంటే తమిళనాడుతో మొదలు పెట్టినప్పటికీ తమిళనాడులో ఎక్కువ విచక్షణ వాడారని, అదే విచక్షణ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వాడలేదని, ఆ తర్వాత మణిపూర్ గోవా దగ్గర సింగిల్ లార్జెస్ట్ పార్టీని అట్లీస్ట్ సుమోటోగానే వాళ్ళని పిలవలేదని, ఆ తర్వాత మనం చూస్తున్న తీరు ఏదైతే లెఫ్టినెంట్ గవర్నర్లుగా ఈరోజు పాండిచ్చేరి కానీ ఢిల్లీకి కానీ ఏ విధంగా కర్రపెత్తనం వాళ్ళు చేయాలనుకుంటున్నారో, ఎలక్టెడ్ సీఎంలని కాదని వాళ్ళని ప్రతిరోజు వాళ్ళని అటెండర్ లాగా చూసుకునే పరిస్థితి ఏదైతే దాపురించిందో అన్నిటి మీద ఒక సమగ్రమైన చర్చకి ఇది నాంది పలికింది. ఈ నాంది పలకడంతో పాటు ఈ రోజు ఈ చర్చలో 19 రాష్ట్రాల్లో ఈ విధమైన అసలు ఆ వ్యవస్థ ఉండకూడదనే అంత యావగేషన్ ఎందుకు వచ్చింది అంటే ఈ పెత్తనాలు, ఈ విచక్షణ వాడాల్సిన దగ్గర వాడకపోవడం కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దగ్గర వాడాల్సిన అవసరం ఉన్నా వాడకపోవడం, వీటన్నిటి మీద సమగ్రమైన చర్చకు దారితీయడంతో పాటు ఆ వ్యవస్థ మీద ఒక పూర్తి వ్యూ పాయింట్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో చర్చ జరగడం, వ్యూ పాయింట్స్ తీసుకోవడం మేలే కానీ అల్టిమేట్ గా బీజేపీ తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా రాజకీయ పరంగా బీజేపీ ఇప్పుడు 2.5-3 సంవత్సరాల నుంచి రూలింగ్ లో ఉంది. అంతకుముందు కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది. కాంగ్రెస్ రూలింగ్ లో ఇంత చర్చ అంటే విమర్శలనే సహజంగానే ప్రతిసారి ఉంటూనే వచ్చినాయి గవర్నర్ వ్యవస్థ మీద, కానీ ఇంత చర్చ జరగలేదు. కానీ ఇంత చర్చ జరిగిందంటే కొంత పరాకాష్ఠకు వచ్చినట్టు కనబడుతుంది. బీజేపీ ఇప్పుడు ఒక దగ్గరేమో విచక్షణ ఎక్కువ వాడి వారాల కొద్దీ నాంచారు విషయాన్ని, ఒక దగ్గరేమో విషయాన్ని అసలు విచక్షణ అనే పదాన్ని పక్కన పెట్టి కన్సిడరబుల్ గా వాళ్ళకి కావాల్సినట్టు మంత్రులు చేసుకుంటున్నారు. అంటే విచక్షణ కొన్ని దగ్గర వాడడం లేదు, కొన్ని దగ్గర వాడేస్తున్నారు. అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం వాడడానికి అవసరం లేకుండా, అంత వాళ్ళకి వెసులుబాటు లేకుండా పూర్తిగా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం, ఆ బైండెడ్ రూల్స్ ప్రకారం మాత్రమే ఇంక నుంచి గవర్నర్ వ్యవస్థ పనిచేయాలనే ఒపీనియన్ దాదాపు 19 రాష్ట్రాలలో వ్యక్తపరిచినట్టు మనకు అర్థమైంది. ఒకటి ఏంటంటే విచక్షణ తక్కువ ఎక్కువ అనే డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీగా, ఎందుకంటే రకరకాల రాష్ట్రాల్లో వేరు రాష్ట్రాల్లో వేరు పరిస్థితులు ఉంటాయి. తమిళనాడులో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరుతున్నారో ఆయన నన్ను బలవంతంగా తొలగించారని చెప్పేసి మాట్లాడటం, క్యాంపు రాజకీయాలు చాలా పెద్ద ఎత్తున మనం చూసాం. కాకపోతే ఇవాళ అంతర్రాష్ట్ర మండలి ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగిందని మీరు చెప్పారు ఇంతకుముందు? 12 ఏళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ అన్ని వ్యవస్థల్ని గౌరవించకుండా తొక్కిపెట్టారు. ఇవాళ రాష్ట్రాలకు మనం వాయిస్ ఇస్తా ఉన్నాం కాబట్టి అన్ని భిన్న అభిప్రాయాలు వచ్చాయి. మంచి చేయడానికి ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ డిబేటబుల్. దాంట్లో మెజారిటీ ఆటోమేటికల్లీ ప్రివేల్స్. చెప్పండి. విచారణకు అనుమతించే విచక్షణాధికారం ఉండకూడదని దాదాపు అందరూ వ్యక్తం చేశారు. సిఆర్పిసి 197 అండర్లో, అంటే గుజరాత్, హర్యానా, మిగతా 2-3 రాష్ట్రాలు చేసినట్టు నేను చూడలేదు. మిగతా కొన్ని రాష్ట్రాలు, బీహార్ మొత్తంగా చెప్పింది ఏంటంటే ఒకటండి, మనం ఎవరు మన ప్రశ్నించకూడదు, మనం ఏమైనా అమ్మేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన విధానానికి ఇది దారితీస్తుంది. కాకపోతే ఏంటంటే అసలు గవర్నర్ల వ్యవస్థని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు అన్నారే పాండిచ్చేరి కానీ ఢిల్లీ కానీ మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి ఎందుకు ఆ విచక్షణ అధికారాలని ఆ లెఫ్టినెంట్ గవర్నర్లు తొలగించలేదు? అప్పుడు శీలా దీక్షిత్ ఉన్నారు కాబట్టి, రాజ్యాంగ పరిమితులను అనుసరించి పనిచేస్తున్నారా లేదా, ఉన్నటువంటి అధికారాలను అనుసరిస్తున్నారా లేదా చెప్తారు. డబ్బా కొడితే గారు కానీ, సాయి సింగ్ వర్మ గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ బీజేపీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఇంత స్థాయిలో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ లేడు కదా, ముఖ్యమంత్రులు ముగ్గురు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇగో క్లాష్ వచ్చి 67 సీట్లు వచ్చిన తర్వాత నుంచి ప్రతిరోజు 30 తిప్పలు పెడుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా 30 తిప్పలు పెడుతున్నారు. పాండిచ్చేరిలో కూడా పెట్టి కర్రపెత్తనం చేయాలనుకుంటారు. అప్పుడే మొదలైంది. దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్, తర్వాత ఒకసారి వాజ్పేయి గారి ప్రభుత్వం, ఇప్పుడు మిగతా వాళ్ళంతా కొద్ది దాంట్లో దాపరికం ఏం అవసరం లేదు. కేంద్ర సమాన పాత్ర పార్టీలో అదుపుని పాత్ర అంతే. అది రెండవది ఏంటంటే ఏ పార్టీ అయితే అక్కడ కేంద్రంలో ఉంటుందో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినట్టు వినవలసింది. దాంట్లో దాపరికం ఎందుకు? ఇప్పుడు మీరు పన్నీర్ సెల్వంను ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించారు? ఆయన దగ్గర మెజార్టీ లేదని తెలుసు. అదే రోజు ఆయన మెజార్టీ చూపెట్టినప్పుడు చేస్తే అయిపో కదా ఒక రోజు ముందు, అంటే కొంత ఉంటుంది దాంట్లో. లేదనేది దాని మీద తప్పించుకోవడానికి వేస్ట్. అది వాళ్ళకు ఉండేటువంటి అధికారాలను ఉన్నాయో వాళ్ళు గవర్నర్ అనేది ఒక అంటే వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా మార్చే పరిస్థితి లేదంటారు.
ఊరికే ఆలోచన మార్చుకోవచ్చు. ఆశాభావమే తప్ప కుదరదా? అతను ఎవరైతే ఆ సీట్ లో కూర్చుంటాడో కూర్చున్న తర్వాత ఆయన న్యాయ నిర్ణేత నేను చేయగలిగా నాకు ఉంది హోదా అనుకునేది ఆయన అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన చెప్పగలిగేటువంటి శక్తి ఉంటే మంచిది. కానీ ఇవాళ రేపు అది రాజకీయాలే కదా, ఉంటుందా చూపుడు గారు? ఆ శక్తి ఉంటుందా? అది కూడా రాజకీయాలే కదా. రాజకీయం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టినాక వాళ్ళు తినకపోతే ఎవరు తింటారు? ఏమైనా ఎలక్షన్ ఎగ్జామ్ రాసి వస్తేనో మీరు అన్నట్టు ఏదైనా ఉండదు ఉంటే అతను సొంతంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు రాష్ట్రపతి గానీ గవర్నర్ గానీ ఆ పార్టీకి సంబంధించిన కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి లాయల్ టు ద కోర్ అనే అది కూడా కొంచెం ఇబ్బంది. అంటే నీకు గవర్నర్ గా అపాయింట్ అయిన వ్యక్తులు చూసినట్లయితే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత లేకపోతే లీజర్గా ఉన్న సమయంలో మనం అపాయింట్ చేయటం. రెండవది మనకి వేరే రాజకీయ పార్టీలో కానీ మన రాజకీయ పార్టీలోని సీరియస్గా వర్క్ చేసి సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఇందాక నేను పునరావాస కేంద్రాలని ఎందుకన్నామంటే సో ఇవి తీసుకున్న నేపథ్యంలో ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు సెంట్రల్ లైన్స్లోనే పనిచేస్తారు, ఎందుకంటే ఉద్యోగం ఇచ్చారు కాబట్టి చేస్తారు. బట్ ఇది మీ కుర్చీ ఒకటేనండి. సో యువర్ డ్యూటీ ఈజ్ టు బ్రింగ్ ది బ్యూటీ టు దట్ చైర్. ఎవరైతే బ్యూటీ తీసుకొస్తారో వాళ్ళ గురించి మనం మామూలుగా గుర్తుపెట్టుకుంటూ మాట్లాడతాం. బ్యూటీ లేకుండా ఎవరో బ్యాడ్గా ఉంటే దాన్ని మనం డిస్ప్యూటెడ్గా చూస్తాం. ఈరోజు గవర్నర్ అనేది ఈ దేశంలో పెట్టినటువంటి మన రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయి, లేకపోతే నేషనల్ పార్టీస్ రీజనల్ పార్టీ పెరుగుతున్నాయి కాబట్టి వీటిని కంట్రోల్ చేయడం కోసం కాదు ఇది. సో మనకు ఉన్నటువంటి ఫెడరల్ సిస్టంలో ఇండియన్ డెమోక్రసీలో ఇట్స్ ఎ ఫెడరల్ సిస్టమ్. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఈ రెండింటిని కంట్రోల్ చేయాల్సినటువంటి ఒక వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైన అంశం. దీన్ని ఇది డిస్ప్యూట్కి దారితీసినప్పుడు ఏం చేయాలో అక్కడ సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ప్రాక్టీస్లో మనందరం సరిగా లేము. ఎప్పుడైతే బ్యాడ్ ప్రాక్టీస్లోకి వచ్చామో డిబేట్లోకి వస్తున్నాం. అయితే దీన్ని మళ్ళీ ఎలా తీసుకోవాలి? ఈరోజు గవర్నర్ వ్యవస్థ అనేది ఎంతవరకు ఉండాలి అని చూసినప్పుడు తనకు ఇచ్చినటువంటి డ్యూటీస్ని తను చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఎక్కడి నుంచి అయినా సరే ఒక దాన్ని లాగి బయటికి లాగి ఇది నా పవరు, నేను ఉన్నాను, ఇక్కడ నేను కంట్రోల్ చేయాలనుకున్నాను, లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రికి మెయిన్ రీజన్ ఏంటి? ఒక్కటే కదా, ముఖ్యమంత్రికి గవర్నర్కి ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కాన్స్టిట్యూషనల్ బాడీకి ఘర్షణ వచ్చిన నేపథ్యంలోనే డిబేట్ వస్తూ ఉంటుంది. సో దీన్ని ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు నేషనల్ లెవెల్లో జరిగిన డిబేట్స్ కానీ లేకపోతే మీడియాలో జరగడం మంచిదే. ఇవన్నీ దేనికి దారి తీయాలంటే మనకి ఈ కాన్స్టిట్యూషన్ ని జాగ్రత్తగా పరిరక్షించాలి. ఎప్పుడు మారుతుందండి? నీకు క్రైటీరియా ఏంటి? అపాయింట్మెంట్ క్రైటీరియా ఏంటి? దేనివల్ల వస్తున్నారు వాళ్ళు? ఓ పార్టీలో నా పార్టీ ఉంది, ఇప్పుడు నేను టీఆర్ఎస్లో పనిచేసి ఓ ప్రొఫెసర్ రిటైర్ అయినా, నా పార్టీ కేంద్రంలో ఉంది అనుకో, వాళ్ళు సూచిస్తారని గవర్నర్గా పెడతారు. నేను విధేయతగా ఉండవలసిందే సార్, తప్పదు అది ఆ రోజున. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నీకు క్రైటీరియా లేదు, నీకు ఏమైనా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్ అవుతున్నారు, చేస్తా ఉన్నాం, వాళ్ళకు ఒక సీనియారిటీ ఉంది. అంటే వారు చెప్పిన పాయింట్ ఏంటంటే యాజ్ పర్ ద రూల్స్ చైర్ వెళ్తే కనుక అప్పుడు మీరు చెప్పిన పాయింట్ రాదు, అక్కడే డిస్ప్యూట్ వస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించుకుందాం. స్టేట్